హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఆఫీస్లో లంచ్ టైం ఏం పెట్టారంటే చపాతీ పెట్టారు. చపాతీ వేసుకున్న తర్వాత ఒక వెజిటేబుల్ కర్రీ ఉండే. వెజిటేబుల్ కర్రీ నేను నచ్చలేదు, వేసుకోలేదు. దాంతోపాటు ఏముండే సాంబార్, దాంతో కలర్ రైస్, లెమన్ రైస్ టైప్ ఉండే ఒకటి. అది వేసుకున్న తర్వాత వచ్చేసి వైట్ రైస్ కూడా ఉండే. వైట్ రైస్ వేసేసుకున్నాను. ఈ రెండు రైస్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ ఏమేమి ఉన్నాయంటే పప్పు, సాంబార్ ఉండే. పప్పు నచ్చలేదు, సాంబార్ వేసుకుందామని చూస్తే అది కూడా మనకి నచ్చలేదు. ఎందుకంటే పక్కన నాన్ వెజ్ ఉన్నందుకు ఇవన్నీ వెజిటేరియన్ మనకు నచ్చదు. అందుకంటే డైరెక్ట్గా మనం బాయిల్డ్ కర్రీ వేసేసుకొని దాంతోపాటు చికెన్, హోమ్ మేడ్ చికెన్ అని పెట్టారు. హోమ్ మేడ్ చికెన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ లెగ్ పీస్ కూడా అనుకున్నాం, కానీ లెగ్ పీస్లో ఓన్లీ బోన్ పీస్ ఒకటి దొరికాయి. దాంతోపాటు ఇవన్నీ మసాలాలు తిన్నందుకు ఒక కర్డ్ రైస్ ఉంటే బాగుంటుంది. కర్డ్ రైస్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ దగ్గరకు వచ్చాను. ఫ్రూట్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండే. ఆ 2 టైప్స్ ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఆ ఫ్రూట్స్లో ఒకటి గ్రేప్స్ కూడా ఉండే, గ్రేప్స్ కూడా వేసుకున్నాను. దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం తెలుసు కదా, సాలడ్స్లో వచ్చేసి మన క్యారెట్, కీరా, ఆనియన్స్ ఈ మూడు ఉంటే మూడిట్లలో మనం ఒకటే వేసుకుంటాం. ఏమంటే ఓన్లీ ఆనియన్స్ ఎందుకు వేసుకుంటామంటే అన్నీ మనకు నాన్ వెజ్ ఉన్నది. దాంతోపాటు కూల్గా మనకు ఐస్ క్రీమ్ కూడా ఉండే. ఐస్ క్రీమ్ 2 వేసేసుకొని కుల్ఫీ టైప్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నాది ఫైనల్ ప్లేటింగ్. గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాఫ్ట్వేర్ తిండిపోతూ.